స్విట్జర్లాండ్ చరిత్రలోనే ఎన్నడూ చూడని విషాదం. పర్యాటకుల సందడితో నిండిన క్రాన్స్ మోంటానా స్కీ రిసార్ట్ ఒక్కసారిగా మృత్యుఘోషగా మారిపోయింది. నూతన సంవత్సరం వేడుకల మధ్యలో లగ్జరీ బార్లో సంభవించిన భారీ పేలుడు క్షణాల్లోనే ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రదాడి అనుకున్న ఘటన చివరికి ఊహించని ప్రమాదమని తేలింది. ఆ ప్రమాదానికి కారణమని చెబుతున్న ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటి? ఎలాంటి భయానక పరిస్థితుల్లో అది సంభవిస్తుంది? గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయా? ఒక్కసారి ఈ భయానక అగ్ని విపత్తు తాలూకు వివరాలు ఇప్పుడు చూద్దాం. స్విట్జర్లాండ్ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం కాన్స్ మోంటానా స్కీ రిసార్ట్లో ఓ లగ్జరీ బార్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. తొలుత ఉగ్రదాడి అయి ఉండవచ్చునని ప్రచారం జరగ్గా అధికారులు ఆ కోణాన్ని తోసిపుచ్చారు. అయితే దర్యాప్తు అధికారులు ఇది ఫ్లాష్ ఓవర్ కారణంగా జరిగిన ప్రమాదం అయి ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ ఫ్లాష్ ఓవర్ అంటే ఏమిటి? గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయా అంటే ఇప్పటికే ఫ్లాష్ ఓవర్ కారణంగా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం ఒక పరిమిత స్థలంలో వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా ఆ గదిలో త్వరగా అంటుకునే స్వభావం ఉన్న వస్తువులు అన్నీ ఒకేసారి అగ్నిలో చిక్కుకుపోతాయి. ఆ ఫలితంగా మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఎటు తప్పించుకోవటానికి వీల్లేకుండా పోతుంది. అయితే ఫ్లాష్ ఓవర్ అనేది అగ్ని ప్రమాదాల్లో అత్యంత ప్రమాదకరమైన దశ. కొన్ని సెకన్లలోనే గది మొత్తం మంటల్లో కూరుకుపోతోంది. ఇది సాధారణంగా 500 నుంచి 600 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద జరుగుతుంది. ఈ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవటం దాదాపు అసాధ్యం. ఈ ప్రక్రియలో మొదట ఒక వస్తువుకు మంటలు అంటుకుంటాయి. దానివల్ల ఉత్పత్తి అయ్యే వేడి పొగ పైకప్పు దగ్గరకు చేరుతుంది. ఈ క్రమంలో పొర వేడెక్కి గదిలోని ఇతర వస్తువులు ఆటో ఇగ్నిషన్ ఉష్ణోగ్రతలకు చేరుకుంటాయి. దీంతో ఒక్కసారిగా మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. సెకన్ల వ్యవధిలో మంటలు వ్యాపించి దహనం అయిపోతుంది. ఈ స్థితిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం మంటలను అదుపు చేయలేరు. కాగా ఫ్లాష్ ఓవర్ జరగబోయే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం తగ్గించుకోవచ్చునని అంటున్నారు. అవేంటంటే గాఢమైన నల్ల పొగ, వేగంగా కదిలే పొగ పొర, గదిలో వేడి ఒక్కసారిగా పెరగటం, నేల స్థాయిలో కూడా వేడి తీవ్రంగా అనిపించటం, పైకప్పు దగ్గర పొర కిందకి దిగుతూ వేగంగా కదలటం, వస్తువులు ఇంకా మంటలు అంటుకోకపోయినా వేడి వల్ల వాటి ఉపరితలాలు కాంతివంతంగా కనిపించటం, గదిలో నిలబడలేని స్థాయిలో వేడి ప్రవాహం లాంటివన్నీ ఫ్లాష్ ఓవర్ సంకేతాలుగా గుర్తించాలి. ఫ్లాష్ ఓవర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బంది, భవన రూపకర్తలు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గదిలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా మంటల విస్తరణను తగ్గించటం, పైకప్పు పొగ పొరపై చల్లని నీటిని స్ప్రే చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గించటం, భవన నిర్మాణంలో అగ్నిమాపక నిరోధ పదార్థాలను ఉపయోగించటం, భవనంలో పొగ డిటెక్టర్లు, హిట్ సెన్సార్లు వాడటం, ఫ్లాష్ ఓవర్ సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వటం లాంటివి చేయాలి. 1923లో జపాన్లోని టోక్యోలో భూకంపం తర్వాత మంటలు విస్తరించి నగరం మొత్తం దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1964లో తమిళనాడు మదురైలోని స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు. 1997లో ఢిల్లీలోని ఉపాహార సినిమా హాల్లో ఒక్కసారిగా మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు. 2004లో తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 90కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో గుజరాత్లోని రాజ్కోట్లో టీఆర్పీ గేమింగ్ జోన్లో మంటలు విస్తరించి 33 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. 2025లో ఢిల్లీలోని వివేక్ విహార్లో న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 7 శిశువులు మరణించారు. తాజాగా స్విట్జర్లాండ్లోని కాన్స్ మోంటానా బార్లో జరిగిన ప్రమాదంలో 47 మంది మరణించారు.